ముట్నూరు ఐటీడీఏ ధర్నా సందర్భంగా విచ్చేసినటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ ధర్నా చేపట్టవలసిన అవసరం ఎందుకు ఉంది అంటే, మన ఏదైతే ఆదివాసీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నిర్వీర్యమవుతున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మన నాయకులకు ఖచ్చితంగా ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఈ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్ ఒకటి. రెండవ డిమాండ్, మన ఆదివాసీ మన ఉట్టూరు ఐటీలో ఏదైతే మన ఏజెన్సీ స్పెషలైజేషన్ ఉన్నదో వాటిని కూడా ఖచ్చితంగా ఇవ్వాలా. అదేవిధంగా నెక్స్ట్ పోడు భూముల సమస్య ఇప్పటికి కూడా చాలా మందికి మా ఆదివాసీ రైతులకు ఇంతవరకు కూడా పోడు భూములు ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా జియో నంబర్ 3 కూడా అదేవిధంగా కొనసాగించాలి. అదేవిధంగా మన 170 చట్టం ఏదైతే ఉన్నదో వాటిని కూడా తుంగలో తొక్కడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 170 చట్టాన్ని ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయకుంటే మాత్రం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీగా అతి భారీ నుంచి నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. ఎందుకంటే ఈ భూముల విషయం ఏదైతే ఉన్నదో, ఎంఆర్ఓ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ప్రతి మండలంలో ఆదివాసీ రైతులను అణచివేత గురి చేస్తున్నారు. భూములు మొత్తం గిరిజనేతరులకు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్లకు అందిస్తున్నారు. 170 చట్టం అనేది ఏ మండలం కూడా సరిగా నడుస్తలేదు. కాబట్టి ఏదైతే 170 చట్టం ఉన్నదో దాని ఖచ్చితంగా అన్ని మా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఖచ్చితంగా కఠినంగా 170 చట్టం అమలు చేయాలని కోరుతున్నాను. నాకు ఇచ్చిన అవకాశం ఇంతకు ముగిస్తూ జై ఆదివాసీ.